అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంఆర్ ఫార్మ్స్. సో ఈ వీడియోలో మేము మా పొలంలో ఫామ్ పాండ్ తవ్వించాము. దాని గురించి కొన్ని డీటెయిల్స్ చూపిస్తాము. సో ఇది ఫామ్ పాండింగ్కి లేఅవుట్ ముగ్గు వేశారు. సో ఈ సైజ్ వచ్చేసి 50x30 ఫీట్ అండ్ డెప్త్ వచ్చేసి 12 ఫీట్ తవ్వించాము. సో ఇనిషియల్గా వాళ్ళు వచ్చి సైజ్ అంతా కొలిసి దానికి జేసీబీతో తవ్వించడానికి లేఅవుట్ అంతా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ మీ వీడియోలో వాళ్ళు ముగ్గు పోయడం చూడొచ్చు. సో ఫామ్ పాండ్ ఎందుకు కావాల్సి వచ్చిందంటే మాకు బోర్లో వాటర్ ఓన్లీ 1.5 ఇంచ్ వస్తుంది అండ్ ప్రెషర్ ఎక్కువ ఉండదు. సో బోర్ నుంచి డైరెక్ట్గా డ్రిప్ పెడితే అది వర్కౌట్ అవ్వదని ఫామ్ పాండ్ అలానే వాటర్ స్టోరేజ్ కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాము. సో బోర్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఈ పాండ్లో వేసి ఈ పాండ్ నుంచి ఇంకో మోటార్తోని డ్రిప్ మొత్తం కనెక్షన్ ఇవ్వాలని ప్లాన్ చేశాము. సో ఇది వాళ్ళు ఇనీషియల్గా జేసీబీతో తవ్వించింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అంతా రాళ్ళు ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే షీట్ అంతా ఆర్డర్ ఇచ్చిన తర్వాత షీట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ని పెట్టి ఇదంతా రాళ్ళు అంతా తీసేసి దాన్ని మంచిగా నీట్గా చేశారు కవర్ వేసే ముందు. సో కవర్ సైజ్ వచ్చేసి 90x60 ఆర్డర్ ఇచ్చారు. సో కవర్ కాస్ట్ వచ్చేసి 85,000 అయింది. అండ్ ఇది తవ్వించడానికి జేసీబీ ఒక 15 అవర్స్ వర్క్ చేసింది. 15 అవర్స్ ఎందుకైందంటే మేము ఇక్కడ తవ్విన మట్టి అంతా ట్రాక్టర్స్ పెట్టి మళ్ళీ వేరే దగ్గర మాకు గుంతలు ఉంటే అక్కడ అలా మొత్తం ల్యాండ్ లెవెల్ చేయాలని అక్కడ పోపించాము. సో దానికి జేసీబీకి ఒక 18,000 అయింది. అండ్ వీళ్ళు ఈ కవర్ వేసి పైప్స్ అన్నీ సెటప్ చేయడానికి వాళ్ళు ఒక 14,000 తీసుకున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మాకు కవర్ వేసిన తర్వాత మాకు కొన్ని ఇష్యూస్ కూడా వచ్చినాయి. అలాంటి మేము ఇక్కడ 3 సైడ్స్ ఫెన్సింగ్ ఉంది, ఒక సైడ్ ఫెన్సింగ్ లేదనమాట. మేము అంటే ఆ ఫెన్సింగ్ ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళకు వేసేయడానికి స్టోన్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాము, కానీ అది వాళ్ళు టైంకి తేలేదు. అప్పుడు ఆ లోపల ఇదంతా వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఆపడం ఎందుకని మేము కవర్ ఇదంతా వేసేసాము. సో ఇదంతా సింగిల్ కవర్ డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చింది. అంటే మేము ఒకరికి కాంట్రాక్ట్ లాగా ఇచ్చామన్నమాట ఇది. సో వాళ్ళే అంతా చేయించారు ఇది. అంటే జేసీబీ వర్క్ మేము దగ్గర నుంచి చేయించాము. మిగతాది కవర్ ఇదంతా ఇన్స్టాలేషన్ అంతా వాళ్ళు కంపెనీ వాళ్ళే చేశారనమాట. సో ఇది ఇనిషియల్గా కవర్ వేసిన తర్వాత సో అక్కడ బాగా గాలి వస్తుందని చెప్పేసి ఇంకా నేను కూడా వీడియో తీయలేదు. వాళ్ళకు కొద్ది కవర్ పట్టుకోవడానికి హెల్ప్ చేశాను. సో మొత్తం వీడియో తీయలేకపోయాము. సో గాలికి కవర్ ఎగిరిపోకుండా అని ఇంకొంచెం ఇంకో 2-3 పిలుచుకురావాల్సి వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు కవర్ ఎగిరిపోకుండా సిమెంట్ బ్యాగ్స్లో ఇసుక నింపి 4 కార్నర్స్లో పెట్టారు. అండ్ ఈ కార్నర్స్ అన్నీ సెట్ చేస్తున్నారు అనమాట. సో ఇది మళ్ళీ జేసీబీని పిలిచి ఒక 2 ఫీట్స్ కట్టలాగా పంపించామన్నమాట. హైట్ ఇంకా 5 ఫీట్స్ కట్ట ఉంది విడ్త్లో. సో మళ్ళీ అది 5 ఫీట్స్ కవర్ని లోపలికి పెట్టి మళ్ళీ పైనుంచి మట్టి పంపించాము కవర్ ఎగిరిపోకుండా సైడ్స్ నుంచి. సో ఇది కంప్లీట్ అయినది. సో ఇనీషియల్గా వాటర్ కోసమని అప్పటికి ఇంకా మేము పైపు ఇవన్నీ ఏమీ సెటప్ చేయలేదు. సో బోర్ దగ్గర నుంచి టెంపరవరీగా కొన్ని వాటర్ దీంట్లో నింపాలని వాళ్ళు టెంపరవరీగా పైప్ కనెక్షన్స్ ఇస్తున్నారు. సో అదేంటంటే ఇది ఆల్మోస్ట్ మేము జూన్లో చేసాము, మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్ ఆ టైంలో. అప్పుడు ఏంటంటే ఎండలు ఫుల్గా ఉన్నాయి అండ్ దీంట్లో వాటర్ నింపేసరికి మాకు ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ లేదు అండ్ ఇక్కడ డాగ్స్ కూడా ఎక్కువగా ఉండే.
సో ఆ వాటర్ ఉండేసరికి డాగ్స్ వచ్చి దాంట్లోకి దిగి కొద్దిగా కవర్ డ్యామేజ్ చేసాయి. మీరు ముందు చూడొచ్చు, నేను ఆ ఫొటోస్ పెట్టాను డ్యామేజ్ది. సో కాంపౌండ్ ఎవరు చేసుకున్నా ఫస్ట్ దాని చుట్టూ ఫెన్సింగ్ కోసం చూసుకోండి. సో టెంపరీగా ఈ పైప్ పెట్టి వాటర్ ఆన్ చేసాము. సో ఇనీషియల్గా వాళ్ళు ఏంటంటే ఇంకా కవర్ ఇంకా ఎగిరిపోకుండా ఒక 2-3 ఫీట్స్ అన్న వాటర్ నింపమని చెప్పారు ఇనీషియల్గా. సో దానికోసమే వాటర్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం అనమాట వాటర్ పెట్టడం పాండ్లో. సో ఇది మొత్తం నిండడానికి ఆల్మోస్ట్ 1.5 డే బోర్ నడుస్తే అప్పుడు నిండుతుంది మామూలు. సో ఇదండి డ్యామేజ్ చేసింది. అవి కుక్కలు ఏంటంటే వాటర్ కోసం అని లోపలికి దిగి వాటికి ఎక్కడానికి రాకపోతే ఇంకా కాళ్ళతో గీరేసి 3 చోట్ల చింపినాయి. ఇది ఫస్ట్ది. ఇక్కడైతే ఇంకా చాలా డ్యామేజ్ చేసినాయి. సో దీనికోసం మళ్ళీ కంపెనీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఇంకా ఒక ప్యాచప్ షీట్ తీసుకొచ్చారు 4x4ది. రిపేర్ కోసమని కంపెనీకి ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు ఒక టెక్నీషియన్ని పంపించారు. సో దానికి వచ్చి ఫిక్స్ చేయడానికి వాళ్ళు 5,000 ఛార్జ్ చేశారు. సో దాంట్లో ఏంటంటే ఒక 4x4 షీట్స్ 2 తీసుకొచ్చి అది లోపల ఒకటి పైన ఒకటి పెట్టి ఆ హీట్ గన్ మెషిన్తో ఫస్ట్ లోపలంతా అది అటాచ్ చేసి మళ్ళీ తర్వాత పైనుంచి ఇంకో లేయర్ వేసారనమాట. సో 2 లేయర్స్ వేశారు. సో ఇది వేరే దగ్గర ఇంకో సైడ్లో చింపాయి. సో నేను ఇక్కడ సర్కిల్ చేశాను, ఇక్కడ 2 ప్లేసెస్లో చింపాయి అవి. సో దీన్ని ఏంటంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఎక్సెస్ ఉంది కాబట్టి దీన్ని కట్ చేసేసి హీట్ గన్తో అటాచ్ చేశారు. అలానే ఇంకో సైడ్ కూడా ఒక మామూలు చిన్న హోల్ ప్యాచ్ లాగా చేశారు ఇక్కడ. సో ఇది కూడా అంతే, ఇట్లా మామూలుగా ఎక్సెస్ ఉన్నది కట్ చేసేసి ఆ 2 ఇలా హీట్ గన్తో జాయిన్ చేసేసారు. సో దీని నుంచి లెసన్ ఏంటంటే ఫస్ట్ ఏదైనా చేసినప్పుడు దానికి సేఫ్టీ చూసుకోవాలి. సో ఫెన్సింగ్ ముందే వేసుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. నేను ఎనిమల్స్ ఏమీ పడకుండా చుట్టూ తాడు కట్టాను, కానీ ఇలా కుక్కలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇమీడియట్గా అప్పటికప్పుడు అది ఫెన్సింగ్ తీసుకొచ్చి 5 బండిల్స్ ఫెన్సింగ్ తీసుకొచ్చి టెంపరీగా నేను ఇంకో అతను కలిసి వేసేసామన్నమాట అప్పుడు. సో ఇది ఫైనల్ వీడియో అండి. ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసేసి వాటర్ని నింపిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ కూడా అయిపోయింది. అలానే ఇది డ్రిప్కి కావాల్సిన ఫిల్టర్స్, శాండ్ ఫిల్టరు, మళ్ళీ స్క్రీన్ ఫిల్టరు, మొత్తం వెంచూరీ సెటప్ ఇదంతా కూడా చేశారు. సో లోపల మోటార్ కూడా ఇన్స్టాల్ చేశారు. సో మేము మామూలుగా ఎప్పుడు పైనుంచి ఒక 2 ఫీట్స్ లోపలే వాటర్ పెడుతున్నాము. కాకపోతే ఈ వీడియో తీసిన ముందు రోజు వర్షం ఫుల్ పడి బాగా నిండిపోయిందనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.